అంటే వెంకటరెడ్డి గారు ప్రైవేటైజేషన్కి పీపీ మోడల్కి తేడా తెలియటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది మంత్రులు చేస్తున్న ఆరోపణ. మీ హయాంలో గంగవరం పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం పోర్టు పీపీపీ మోడల్లో ఇవ్వలేదా? దీన్ని పీపీపీకి ఇస్తే తప్పేంటన్నది వాళ్ళు అడుగుతున్నది మొదటిది. సతీష్ గారు, ముందుగా మీకు టీడీపీ ప్రతినిధికి అట్లాంటి టీవీ ప్రశ్నలు నమస్కారం. అసలు ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ పాయింట్. అసలు మీరు ఇచ్చిన దాని మీద డిస్కషన్ చేస్తున్నా కానీ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఒక ప్రభుత్వం 16 నెలల కాలంలో 2,10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక 5,000 కోట్ల రూపాయలు మేము 5 సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టలేమని అంటుందంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే చేతగాంతనం ఇంకోటి ఏముంటుంది? పీపీపీకి హాస్పిటల్ ఇవ్వటం వేరు, మీరు అన్నట్టుగా ఏదైతే పోర్టులు కానీ ఇంకోటి ఎయిర్పోర్ట్లు కానీ డెవలప్మెంట్ కోసం ఇవ్వటం వేరు. ఇది ఎవరికి? ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం. పేదవాడికి పెద్ద ఆసుపత్రిగా చెప్తాం మనం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకుండా ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే ఇప్పుడు మీరు ఎక్స్రేకి కానీ లేదంటే మీరు అన్నట్టుగా డయోరియా టెస్టో లేదంటే బ్లడ్ టెస్టో లేదంటే సిటీ స్కానో ఎంఆర్ స్కానో ఇలా అన్నిటికీ ఛార్జీలు వసూలు చేస్తారు కదా. అదే ప్రభుత్వంలోకి అయితే అన్ని టెస్టులు ఫ్రీ, మెడిసిన్స్ కూడా ఫ్రీ కదా. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఏమైంది? ఆ పెద్ద ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రి అవుతుంది, ఏదైతే ధర్మాసుపత్రుల్లో ఏదైతే డబ్బున్నాల ఆసుపత్రి అవుతుంది. రెండోది కాలేజీలకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీల మెయింటెనెన్స్ కోసం అని కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటాకు పెట్టి ఆ కాలేజీ సంవత్సరం మెయింటెనెన్స్ కోసం వస్తాయని చెప్పి 20 లక్షల ఫీజు అనేది నిర్ణయించారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? 57.5 లక్షల ఫీజు పెట్టింది దానికి. అంటే దానివల్ల ఎవరు నష్టపోతారు? పేద ప్రజలే కదా నష్టపోయేది. అంటే మీరు అంశం లేవనెత్తారు కాబట్టి మీ హయాంలో మెరిట్ స్టూడెంట్లకి కేవలం 35% మాత్రమే సీట్లు ఇస్తే మేము 50% సీట్లు ఇచ్చాం. ఇది ప్రభుత్వం ఇస్తున్న వివరణ ఒకటి. అది ప్రైవేట్. రెండోది పీపీపీ మోడల్లో ఎవరికి అన్యాయం జరగదు, 70% సీట్లు పేదలకే ఇస్తాము, 30 సీట్లు మాత్రమే పీపీపీ విధానం ద్వారా భర్తీ చేస్తాము. ఇంత క్లారిటీగా ప్రభుత్వం చెప్తుంది. అది ప్రైవేట్ వాళ్ళకి చేసి, ఇది గవర్నమెంట్ కాలేజీకి రూల్స్కి ప్రైవేట్ కాలేజ్ రూల్స్కి ఏముంటాయి దాంట్లో. గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి అంటే ఇప్పుడు 50% కరీంనగర్ కోటా ఉంటుంది, 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది, రిమైనింగ్ 35% ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ కోటా కింద పెట్టినటువంటి దాంట్లో. సో దాంట్లో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్తే ఏమైంది? కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకుంటారు. ఫీజులు కూడా మీకంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రద్దు పెడతారు. అసలు ఎందుకు ఇవ్వాలన్నా సార్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవా? రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దానికి ఒక డిజైన్ చేసి వెళ్ళారు. ఎట్లా? 3 సంవత్సరాల్లో 17 కాలేజీల నిర్మాణాలు. మొదటి ఏడాది 2023 అకాడమిక్ ఇయర్ లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేశారు. 2,525 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. రెండో ఏడాది ఎప్పుడు? 2024 అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ కావాలి. అప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ కావాలి? 5 స్టార్ట్ కావాలి. దానికి బడ్జెట్ ఎట్లా? నాబార్డు నిధులు పెట్టారు 2,425 కోట్లు. సో దాంట్లో ఆల్రెడీ పులివెందులు కానీ మీరు అన్నట్టు పాడేరు కానీ లేదంటే ఆదోని కానీ కొన్ని కాలేజీలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నిన్న నర్సీపట్నం లాంటి కాలేజీలు ఎప్పుడు? 2025 అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాలి. ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించి ఎంతెంత నిధులు నాబార్డు నుంచి దానికి ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టారు. మీరేం ప్రత్యేకంగా ఇప్పుడు బయట నుంచి తెచ్చి పెట్టాల్సిన పని లేదు. నాబార్డు ఆల్రెడీ నిధులు ఇచ్చింది. ఏది? ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయినంత వరకు ఇచ్చింది, మీరు రన్నింగ్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే ఇచ్చింది. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్. 2022 డిసెంబర్ 30 శంకుస్థాపన చేశారు సార్. 2022 డిసెంబర్ 30 దానికి మేము అధికారం దిగిపోయేటటువంటి దానికి సమయం కేవలం 14 నెలలు మాత్రమే ఉంది. 14 నెలల్లోనే 3 ఫ్లోర్లు ఆల్రెడీ బిల్డింగ్లు కట్టారు. సో నేను మీరు చూస్తున్నారు 3 ఫ్లోర్లు స్లాబ్లు కానీ అన్నీ వేసి. అదే మీరు అధికారంలోకి వచ్చి 15 నెలల్లో 16 నెలల్లో కంప్లీట్ చేస్తే ఆల్రెడీ కాలేజ్ అయిపోయి ఈ సంవత్సరానికి స్టార్ట్ అయ్యేది. మీరేంటి అడ్డమైనటువంటి వాటిగా దుబారా సీఎంకి స్పెషల్ ఫ్లైట్లు, డిప్యూటీ సీఎం ఒక్క నిమిషం, డిప్యూటీ సీఎంకి స్పెషల్ ఫ్లైట్, మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్. మీ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు నెలకి 6,37,00,000 రూపాయలు. అదే సార్ మీరు అడుగుతారనే చెప్తున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది 1,44,00,000 అయితే ఇప్పుడు 6,37,00,000 ఖర్చు అయింది. అంటే అదనంగా నెలకి ఎంత? మీరు 5 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. అదే 5 కోట్లు ఈ సంవత్సరం పాటు మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కదా. ఏదో సంవత్సరం పాటు మీరు వదిలేస్తే ప్రైవేట్ అయితే పబ్లిక్ ప్రాపర్టీ. అంటే పబ్లిక్ ప్రాపర్టీని 66 సంవత్సరాల పాటు వాళ్ళ చేతిలో పెట్టి తరతరాలు నష్టపోయేటట్టుగా 33+33 సార్ అఫీషియల్ దాంట్లోనే ఉంది. 33+33 కొనసాగింపు. సో ఎంతకి ఇస్తున్నారు? అదే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? ఎకరం 100 రూపాయలకి ఇస్తున్నారు సార్. అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంది, అభ్యంతరం లేదు పీపీపీ మీద. అలాగే కర్ణాటక, గుజరాత్ లో మెజార్టీ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కట్టారు. ఈ దేశంలో పీపీపీకి సంబంధించి ఇవ్వాలని రాంచీ దగ్గర కానీ గోవా దగ్గర కానీ
ఇంకో చోట ఎక్కడ నార్త్ ఇండియాలో కేవలం 3 చోట్ల Okay. ఈ ఇష్యూ వస్తే అమ్మని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రైట్ సో ఇప్పుడు అసలు ఇవ్వాల్సిన అవసరం ఏదని అంటున్నా. Okay. ఒక కాలేజీకి అట్లే మనం Right. డబ్బులు చెప్పంటే మామూలుగా కాదు, Right. విద్యాసాగర్ గారు తెల్లారులు చెబుతూనే ఉంటారు. ఆరోగ్యశ్రీలో అందరూ ఆయనకు డెకోరం మెయింటైన్ చేయడం కూడా చేత రాదు. ప్రభుత్వ కాలేజీ ప్రైవేట్ ఎందుకు కావాలంటే వాడెవడో గడ్డి తిన్నాడు, మేము కూడా గడ్డి తింటాం. అంటే ఎవడన్నా తప్పేంటనేది వాళ్ళ వాదన. వాడెవడో గడ్డి తింటే మేము కూడా గడ్డి తింటాం. ఓకే. ఇదే అండి చూడటం. మీ దగ్గర 5,000 కోట్ల డబ్బులు ఉన్నాయా లేవా? ఓకే. సింపుల్ పాయింట్. ఎందుకు లేవు? ఎందుకు లేవు? రైట్ రైట్ సతీష్ గారు నా మాట కంప్లీట్ అవ్వాలా? నా మాట కంప్లీట్ అవ్వాలా? మీరు మాట్లాడరు. రైట్ రైట్ ఎన్ఆర్ఐ కోటా తెచ్చామన్నారు కదా, ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కోటా అసలు ఏం లేకుండా 0 ఫీజులతో నడపండి. చెప్పట్లు కొట్టి మీ దగ్గరకు 70% సీట్లు పేదలకు ఇస్తా ఉంటారు. ఏ ఊర్లో సార్ ఎక్కడ 57.5 లక్షల సీట్లు పేదలకు ఇచ్చినట్ట, భారత ప్రభుత్వం వసూలు చేస్తే సీటు ఉచితంగా ఇచ్చినట్ట. 5% ఎన్ఆర్ఐ కోటా ఇవ్వాల్సిందే. ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వానికి వస్తాయా? ప్రభుత్వానికి వచ్చేది ఎకరానికి 100 రూపాయల రెంట్ సంవత్సరానికి. అంటే పులివెందుల 5,000 మెడికల్ కాలేజ్ రెంట్. 30% ఎవడు కోటాని? మీ కోటానా? కనీసం ఇప్పుడు మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడవేంటి? ఏం మాట్లాడుతున్నారు? కనీసం అవగాహన ఉందా నీకు? రైట్ 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 ప్రైవేట్ వాళ్ళ చేతికి ఎందుకు ఇచ్చింది? పని చేయండి. మిమ్మల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టండి. చంద్రబాబు పీపీపీ మంచిది కదా, ప్రభుత్వాన్ని పీపీపీకి ఇచ్చేయండి మొత్తం. సరే సరే పీపీపీ మీద మాట్లాడాం. ఓకే, పీపీ మీద మాట్లాడాం. ఇప్పుడు మీరు మీ హయాంలో కట్టిన రుషికొండ ప్యాలెస్ సంబంధించి అనవసరంగా ప్రభుత్వం ఇప్పుడు అనవసరం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, పవర్ ఫీస్ కట్టాల్సి వస్తుందని మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. మరి దీనిపై ఏం సమాధానం? ఇది కూడా పీపీపీకి ఇవ్వడానికే. రిషికొండను కూడా ఈ ప్రభుత్వం శాతగాంతనం 16 నెలలు అయింది. ఒక బిల్డింగ్ చెప్పలేదు కదా ముఖ్యమంత్రి 4 సార్లు పీపీపీకి ఇవ్వడానికి చెప్పలేదు కదా. అయితే టూరిజం లేదంటే మానసిక రోగుల చికిత్సకి ప్రజాప్రాయ సేకరణ. ప్రజాప్రాయ సేకరణ దేనికి ఇవ్వాలి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీని మాకు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, ఇది మంచిదే కాదని ప్రజాప్రాయ సేకరణ చేయాలి. బిల్డింగ్ కట్టింది, కట్టేదేం లేదు. దాన్ని ప్రజాప్రాయ సేకరణ అన్నారు కదా, పబ్లిక్ డొమైన్ లో ఏ ప్రజలు చెప్పాలి చెబుతారా? మీరు చెప్పండి. అప్పుడు మీరు మెన్షన్ చేయలేదు గతంలో ఎందుకు కడుతున్నారు? తాత్కాలిక సెక్రటరీ కట్టారు, పడేరు కదా, వాడుకుంటారు కదా. కనీసం అవగాహన ఉంటారు కదా మాట్లాడేటప్పుడు. ఇంతకంటే దిక్కుమాల ప్రభుత్వం కూడా ఉందా? ప్రధానమంత్రి వస్తే వాడుకోవచ్చు కదా. రిషికొండ భవనాలను మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వడానికి ఈ పిచ్చి మాలిన కమిటీలు మీరు వేసారు. అందుకనే మీరు ప్రజాభిప్రాయ సేకరణ దేనికి ఇవ్వాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఊరు వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. అక్కడ రాలగొడతారు మీ రైట్ రైట్ రైట్. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ఇప్పుడు దీని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏదో నిర్దేశిస్తే దాని ప్రకారం అది ఎలా వాడాలి, ఎలా వినియోగించుకోవాలి తీసుకుంటామని. ఏం మాట్లాడాలి? ఓకే, అంటే మీరు అప్పుడు చెప్పలేదు అనేది వీళ్ళ వర్షం. రైట్ రైట్. 4వ ముఖ్యమంత్రి కదా, ప్రధానమంత్రి చేసింది మా తమ్మనే కదా, సెల్ ఫోన్ కనిపెట్టింది ఆయన కదా, ఓకే. ఇప్పుడు కూడా ఆయన కదా ముఖ్యమంత్రి. రైట్ 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 రైట్. ఓకే రైట్ రైట్ రైట్. ప్రభుత్వంలో ఒక సిస్టమ్ ఉంటది కదా, అది ఎలా వాడాలి ఏంటి, దేనికి, దానికి వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటి, దానికి ఒక సిస్టమ్ ఉంటది కదా. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చాలా కరెంట్ బిల్ వస్తుంది, చాలా ఇది వస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి అంటే 7 కోట్లు గతంలో ఇక్కడ 7 కోట్ల ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం పన్నులు ఎదురు చెల్లించాల్సి వస్తుంది అని మంత్రులు అంటున్నారు రుషికొండకు సంబంధించి. అసలు ఈ మంత్రులకి ఏమన్నా తెలిస్తేనేగా 22 మంది వాడుకోవడం కాదండి. 7 కోట్లు వచ్చింది అంటున్నారు కదా, 7 కోట్లు దానికి 10 కోట్ల ఆదాయం. సతీష్ గారు